హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ చేపల పులుసు చూపిస్తున్నానండి. ముందుగా మీరు ఆయిల్ ఒక 5-6 స్పూన్లు వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసేసుకోండి. ఇవన్నీ కొంచెం వేగాలి. ఇవి 1 కేజీ చేపలకి మనం తీసుకున్న నూనె అండి. దీంట్లో ముందుగా చేపల్ని వెనిగర్ కానీ కొంచెం ఉప్పు కానీ వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఈ పేస్ట్ ఏంటంటే ఉల్లిపాయలు వేయించి దీంట్లో ధనియాలు, జీలకర్ర, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి అది. ఉల్లిపాయలు మీడియం సైజు కానీ కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని వేయించుకోవాలి. వేయించుకొని దాంట్లో షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఇప్పుడు నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఇది కూడా కొంచెం మనకి అడుగంటుతో ఉంటుందండి. ఆ టైంలో మనం పసుపు వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లోకి. అలాగే ఉప్పు కూడా సరిపడంత వేసుకోండి. ఆ తర్వాత కారం ఒక 2-3 స్పూన్లు, మీకు అందాజ తినేటప్పుడు తెలుస్తుందండి కారం ఎంత వేసుకోవాలనేది. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఘాటు ఎక్కువగా ఉంటే ఈ చేపల పులుసుకి బాగుంటుంది. అలాగే మనం ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ చేపల ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కలిపేసుకోండి. మనం పులుసు వేసిన తర్వాత మళ్ళీ గరిటె పెట్టి తిప్పకూడదండి, అలాగే ఉంచేయాలి. చూడండి, ఈ విధంగా మూత పెట్టేసి కొంచెం సేపు నూనెలో అలా మగ్గితే చేప ముక్కలు అనేవి నూనెలో కొంచెం ఉడికి మంచి టేస్ట్ అనేది తినేటప్పుడు బాగుంటాయి. అలాగే ఇప్పుడు మీరు చింతపండు రసాన్ని దీంట్లో వేసుకోండి. చింతపండు కూడా మీరు పులుపు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అండి. ఇలా మనం క్లాత్తోని గిన్నె పట్టుకొని తిప్పుతూ ఉండండి, కానీ గరిటె మాత్రం పెట్టకూడదు, ముక్కలు అన్నవి విరిగిపోతాయి అన్నమాట. మరికొంత కారం వేసుకోండి. అలాగే మరికొన్ని నీళ్లు వేసి దాదాపు మనకి ఒక 15-20 నిమిషాలు మాత్రం ఈ పులుసు అన్నది మరగాలి. మరిగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే నిల్వ కూడా ఉంటుంది తెల్లారికి. మనం తొందరగా బంద్ చేసి తొందరగా ఉడికించేస్తే పులుసు అన్నది తెల్లారికి తొందరగా పాడైపోతుందండి. దాదాపు ఒక 20 నిమిషాల పాటు అలాగే మరిగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. ఇప్పుడు దీంట్లో మెంతి పొడి, మనం వేయించుకొని పొడి చేసి పెట్టుకున్న మెంతి పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేయకండి, చేదన్నది ముక్కలకి పట్టేస్తుంది. అలాగే కొద్దిగా ధనియాల పొడి ఒక 1/2 స్పూను, అలాగే 1/2 స్పూను కొంచెం ధనియాల పొడి వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఆవాల పొడి మనం కొద్దిగా ఆవాల పొడి కూడా పచ్చి ఆవాలు కానీ లేదంటే నార్మల్ ఆవాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే చివరిలో జీలకర్ర పొడి కూడా దీంట్లో వేసాను నేను. ఇవన్నీ వేస్తే ఫ్లేవర్ అన్నది చేపల పులుసుకి మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది. చూడండి, 20 నిమిషాలు ఉడికిన తర్వాత ముక్క అన్నది కూడా అలాగే ఉంది. మనం కదపకుండా అలాగే ఉంచాలి, ముక్కలు పాడవకుండా చక్కగా ఉంటాయి. ఇలా నూనె కొంచెం పైకి తేలిన తర్వాత మనకి పులుసు మరిగినట్టుగా తెలుస్తుంది. అలాగే కొద్దిగా చిక్కగా కూడా మనకి రెడీ అయిపోయింది. నేను చేసినట్టుగా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా మనం ఈ పులుసుని రెడీ చేసుకోవచ్చు. ఓకేనండి, అందరికీ థ్యాంక్ యూ అండి. నా ఈ కొత్త ఛానల్, కొత్త వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే రెగ్యులర్గా నా వీడియోస్ చూసి మరింత లైక్ చేసి షేర్ చేయగలరు. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.